వదినికి, నీకు ఆ శివగాడికి ఏవో గొడవలున్నాయంట కదా! ఏవో గొడవలవుతున్నాయంట కదా అన్నయ్య అని చెప్పేసి మౌనిక అయితే అంటూ ఉంటుంది. అవునమ్మా! ఆ శివగాడి గురించి ఎందుకులే, వాడికి నాకు ఈ మధ్యన పడడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా మీ వదిన ఏం చేసిందో తెలుసా? ఆ పూలమ్మిన 2,00,000తో నాకు కారు కొనిపెట్టేసింది అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి మౌనిక అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నిజంగా మీ వదిన చేసిన పనికి నాకు చాలా గర్వంగా ఉందమ్మా. తనవి అని ఆలోచించకుండా నా కోసం తన డబ్బులకు వాడింది చూడు. ఆ విషయంలో నాకు చాలా దినగా ఉంది అని చెప్పేసి చాలా దినగా చెప్తూ ఉంటాడు. ఇక మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. బాలు తన గురించి మౌనికకి చెప్తున్నందుకు. ఇక అలా బాలుకసైతే చూస్తూ ఉండిపోతుంది. ఓర్పుతో అలాగా చేస్తూ తన వాళ్ళు అని అనుకోని చేస్తే ఎప్పటికైనా మనుషులు మారుతారమ్మా అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. అలా అనగానే మౌనిక అయితే చాలా దినగా తీసుకుంటూ ఉంటుంది ఆ మాటల్ని. ఇక ఓర్పుగా ఉంటే ఏదైనా సాధించడం అవుతుందని నాకు మీనా ద్వారా అర్థమయ్యింది అని అనేసి ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు. ఇక మీనా అయితే బాలుని హగ్ చేసుకొని, మీరు ఇంత దినిగా నా గురించి ఆలోచిస్తారని అనుకోలేదు. మీకు నా మీద ఇంత ప్రేమ ఉంటుందని అస్సలు అనుకోలేదండి అని చెప్పేసి అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక బాలు అయితే మీనా మాటలు వింటూ అలా చూస్తూ ఉంటాడు. మీరు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు. మీరు ఇంత దినిగా నన్ను ప్రేమిస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి అని చెప్పేసి అయితే అంటూ బాలుకైతే చెప్పుకుంటూ ఉంటుంది. ఇక మీనా మాటలైతే బాలు వింటూ అలా ఉంటాడు.